ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. పురాతన కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వర్జీనియా పొగాకు సాగు చేశారు లక్షలాది మంది రైతులు. సరే, ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పొగాకు సాగు అయితే దాదాపుగా కొద్ది మాత్రమే అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ప్రకాశం జిల్లాలో ఇప్పటికీ వర్షాధారంగా సాగు చేస్తున్న ఈ పొగాకు పంట ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలో అనేక దేశాలకు ఎగుమతి అవుతా ఉంది. గత ఏడాది రైతులు కూడా కేజీకి 270 నుంచి 300 రూపాయల ధర దక్కింది. రైతులకి అద్భుతమైన ధర వచ్చింది. ఇప్పటికీ 100 సంవత్సరాల కింద నిర్మించిన బ్యార్నీలు ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి. 5 లక్షల మంది రైతులు ఈ పొగాకు సాగు మీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ల మీద 70% పన్నును పెంచింది. దీంతో పొగాకు వినియోగం గణనీయంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కారణం లేకపోలేదు. పొగాకు ఉత్పత్తులు అంటే పానపరాగులు లాంటి వాటిని పొగాకు నేరుగా సున్నంలో కలిపి వాడడం, సిగరెట్లు, బీడీలు, వీటి వల్ల క్యాన్సర్ బారిన పడి ప్రతి సంవత్సరం 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. 24 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. వారికి వైద్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిపి 5 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి వస్తూ ఉంది. అనేక కుటుంబాల్లో సంపాదించే వ్యక్తులు క్యాన్సర్ బారిన పడి 40 సంవత్సరాలకే కాలం చేస్తూ ఉన్నారు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతుంది. అందువల్ల ఈ వినియోగం గణనీయంగా తగ్గించాలంటే జగన్మోహన్ రెడ్డి సూత్రం ప్రకారం సుంకాలు పెంచారు. 70% ఒకేసారి పెంచడంతో పొగాకు వినియోగం గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రాండెడ్ సిగరెట్ ఒక సిగరెట్ 20 రూపాయలు కలిపోయింది. పెంచిన పన్నులతో ఒక సిగరెట్ 35 రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది. ఇక చైనా నుంచి బీహార్ మీదుగా, నేపాల్ మీదుగా దిగుమతి అయ్యే అతి దరిద్రమైన క్వాలిటీ కలిగిన సిగరెట్లు అయితే 10 రూపాయలకు రావచ్చు. అయితే పొగాకు రైతులు ఆందోళన చేపడుతున్నారు. పొగాకు మీద ఒక్కసారిగా 70% సుంకాలు పెంచితే ఇప్పటికే ఒక సంవత్సరం ధర ఉంటే ఒక సంవత్సరం ధర ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మేరకే సాగు చేస్తున్నా కూడా పొగాకు రైతులు ఒక్కోసారి సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్నాం. 70% అంటే ఇక రాబోయే రోజుల్లో ఈ పొగాకు పంట పూర్తిగా కనుమరుగైపోయే అవకాశం ఉంది. లక్షలాది మంది రైతులు ఈ పంట సాగు మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఒకేసారి 70% కాకుండా ఏదో ప్రతి సంవత్సరం 10%, 15% పెంచుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేసుకోండి. 70% ఒకేసారి అంటే దాదాపుగా ఇప్పుడున్న రేట్లు డబల్ కాబోతా ఉన్నాయి. పొగాకు వినియోగం రాబోయే 5-10 సంవత్సరాల్లో పూర్తిగా క్లోజ్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. పొగాకు వినియోగం భారతదేశంలో పూర్తిగా కనుక క్లోజ్ చేస్తే క్యాన్సర్ సగానికి సగం తగ్గుతుంది. క్యాన్సర్ పేషెంట్లు ప్రతి సంవత్సరం చనిపోయే వాళ్ళలో సగం మంది తగ్గిపోతారు. దానిపై ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు కూడా 4 లక్షల కోట్ల రూపాయలు తగ్గిపోద్ది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. పొగాకు ఉత్పత్తులు, పొగాకు సంబంధిత పదార్థాల వినియోగం పూర్తిగా జీరో చేయాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు రాబోయే 5-6 సంవత్సరాల్లో చాలా వరకు 50% సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. పొగాకు సాగు రైతులు కూడా ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సిందే. ఆరోగ్యాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్న పొగాకు సాగు ఎంతో కాలం నడవకపోవచ్చు. ప్రస్తుతం ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు 70% కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచడం సమంజసం కాదు. పొగాకు రైతులకి ఆల్టర్నేటివ్ చూపించి వారి ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించడం. వెలిగొండ ప్రాజెక్టు నీరు కూడా ప్రకాశం జిల్లాలో ఒక 5 నియోజకవర్గాలకు రాబోతా ఉంది. ఉద్యాన పంటల సాగు వైపు మళ్లించడం, పొగాకు సాగును క్రమంగా తగ్గించుకుంటూ ఆ పొగాకు రైతులకు న్యాయం చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక పొగాకు సాగు చేస్తూ ఉంటే సాగునీటి సదుపాయం కల్పిస్తే మీరు ఏ పంట సాగు చేస్తారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.